ఈ రోజు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ కు వార్నింగ్ ఇచ్చాడు. అన్కండిషనల్ గా ఇరాన్ సరెండర్ అవ్వాలి అని బెదిరించాడు. దీనికి సమాధానంగా ఇరాన్ సుప్రీం అలీ ఖమేనీ సరెండర్ చేసేదే లేదు అంటున్నారు. ఇరాన్ ప్రజలు ఎవ్వరికీ భయపడరు అని సమాధానం ఇచ్చారు. ఈ రోజు జరిగిన ఒక మీడియా బ్రీఫింగ్ లో డొనాల్డ్ ట్రంప్ తో ఒక ఇంటర్వ్యూయర్ అలీ ఖమేనీ సరెండర్ అవ్వడానికి ఒప్పుకోలేదు కదా అని అడిగితే దీనికి సమాధానంగా డొనాల్డ్ ట్రంప్ గుడ్ లక్ టు ఇరాన్ అన్నట్లు సమాధానం ఇచ్చాడు. ఈ రోజు మధ్యాహ్నం సుప్రీం అలీ ఖమేనీ ఒక ప్రీ రికార్డెడ్ వీడియోను రిలీజ్ చేశారు. ఆ 9 మినిట్ వీడియో ఒక సమ్మరీ ఏంటి అంటే ఇరాన్ ప్రజలు ఎవ్వరికీ భయపడరు, ఇరాన్ ప్రజలు ఎవ్వరికీ సరెండర్ అవ్వరు, డొనాల్డ్ ట్రంప్ బెదిరిస్తే బెదిరిపోవడానికి మాది మామూలు చరిత్ర కాదు అన్నట్లు అలీ ఖమేనీ ప్రజల్లో ఒక ఉత్సాహాన్ని నింపాడు. ఇరాన్ మొదటగా దాడి చేయలేదు, ఇరాన్ మొదటగా ఎవరిని చంపలేదు, మరి ఇరాన్ ఎందుకు సరెండర్ అవ్వాలి, అది కూడా అన్కండిషనల్ గా ఎందుకు సరెండర్ అవ్వాలి, ఇరాన్ ప్రజలందరూ కలిసికట్టుగా ఉండాలి, అమెరికా ఇజ్రాయెల్ కు భయపడొద్దు అన్నట్లు స్టేట్మెంట్ ఇచ్చారు. అలీ ఖమేనీ ఇంకొక విషయం ఏమని చెప్పారు అంటే ఇరాన్ అమెరికాతో ఒమాన్ లో న్యూక్లియర్ డీల్ గురించిన చర్చలు జరుపుతోంది, ఈ మధ్యలో ఇజ్రాయెల్ ఎందుకు మా పైన మొదటగా దాడి చేసింది అని ప్రశ్నించారు. ఈ పంచాయతీ ఎక్కడికి వచ్చి ఆగింది అనేది చెప్తా. అండ్ మోర్ ఓవర్ ఇజ్రాయెల్ ఇరాన్ రెండు దేశాలు 1979 కంటే ముందు బెస్ట్ ఫ్రెండ్స్ లాగా ఆప్త మిత్రుల్లాగా ఉండేవాళ్ళు. వీళ్ళిద్దరూ భద్ర శత్రువులు అవ్వడానికి గల కారణాలు కూడా చెప్తా. దానికంటే ముందు వీడియో రీచ్ కోసం లైక్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆపరేషన్ సింధూర్ గురించే మాట్లాడదాం. డొనాల్డ్ ట్రంప్ ఎటువంటి వ్యక్తి అనేది మనకు అప్పుడే తెలిసిపోయింది. ఈయన ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం పీక్స్ లో ఉన్నప్పుడు పాకిస్తాన్ సైన్యం సీజ్ ఫైర్ కోరుకుంటే నేనే సీజ్ ఫైర్ చేయించాను అన్నాడు. నేను 2 న్యూక్లియర్ పవర్స్ మధ్య యుద్ధాన్ని ఆపాను అన్నాడు. ఫ్రీగా మార్క్స్ ను కొట్టేయాలి అని చూశాడు. ఆ తర్వాత నేను సీజ్ ఫైర్ చేయలేదు, హెల్ప్ మాత్రమే చేశాను అన్నాడు. సో ట్రంప్ ఏదైనా ఒక మాట చెప్తే అందులో 40% మాత్రమే నిజం అనేది ఉంటుంది. డొనాల్డ్ ట్రంప్ నిన్నటి వరకు యుఎస్ సైన్యం ఇరాన్ పైన దాడి చేస్తుంది అన్నాడు కదా. ఈ రోజు ఏమంటున్నాడు అంటే నేను దాడి చేయొచ్చు, దాడి చేయకపోవచ్చు అంటున్నాడు. ఇరాన్ పరిస్థితి వారానికి ముందు వేరుగా ఉంది, ఇప్పుడు వేరుగా ఉంది, ఇరాన్ సరెండర్ అవ్వాలి అన్నట్లు మాట్లాడుతున్నాడు. డొనాల్డ్ ట్రంప్ చేసిన తప్పేంటి అంటే అలీ ఖమేనీ బంకర్ ఎక్కడుందో మాకు తెలిసిపోయింది అన్నట్లు లీక్స్ ఇచ్చాడు. ఇంకేముంది, ఎప్పుడో అలీ ఖమేనీను వేరే దేశానికి పంపేసి ఉంటారు. ఇరాన్ యుద్ధంలో కొనసాగాలి అంటే ఎవరున్నా చచ్చిపోయిన అలీ ఖమేనీ ప్రాణాలతో ఉండాలి. ఇరాన్ సైన్యానికి అలీ ఖమేనీ $1 ట్రిలియన్ అసెట్ లాంటి వాడు. అలీ ఖమేనీ ప్రాణాలతో ఉంటేనే ఇరాన్ సైన్యం యుద్ధం చేయగలదు. అలీ ఖమేనీను చంపేస్తే ఇరాన్ లో సివిల్ వార్ రావడం ఖాయం. ఇరాన్ ప్రజల్లో యూనిటీ నింపాలి అంటే అలీ ఖమేనీ బ్రతికే ఉండాలి. ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ పెద్ద మనిషిగా ఏమనాలి, ఇరాన్ తో చర్చలు చేద్దాం, డిస్కస్ చేసి డీల్ చేద్దాం అనాలి కదా. ఈయన ఏమంటాడు, వి వాంట్ అన్కండిషనల్ సరెండర్ అన్నాడు. ఇరాన్ ను హమాస్ లేదా హౌతీ లాగా ట్రంప్ చూస్తున్నాడు. ఒక్కొక్క రోజు ట్రంప్ ఒక్కొక్క స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఇండియా పాకిస్తాన్ మధ్య ఎలాగైతే సీజ్ ఫైర్ చేయించానో సేమ్ అలాగే నేను ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య కూడా సీజ్ ఫైర్ చేయిస్తాను అంటాడు. ఆ తర్వాత సీజ్ ఫైర్ లేదు, ఏమీ లేదు, ఇరాన్ సరెండర్ అవ్వాల్సిందే, ఇరాన్ ద ఎండ్ అన్నట్లు మాట్లాడతాడు. ఎప్పుడు చూడు డొనాల్డ్ ట్రంప్ ఇండియా పాకిస్తాన్ ని కలిపి మాట్లాడతాడు, ఇద్దరిని ఒకేలాగా చూస్తాడు. పాకిస్తాన్ అనేది టెర్రరిస్ట్ నేషన్, భారత్ అనేది డెమోక్రటిక్ నేషన్. డొనాల్డ్ ట్రంప్ కావాలనో లేదా భారతీయుల్ని రేగించాలనో ఇండియా పాకిస్తాన్ ని కలిపి మాట్లాడుతూ ఉంటాడు. డొనాల్డ్ ట్రంప్ ఈ రోజు ఆసిమ్ మునీర్తో డిన్నర్ టేబుల్ మీద కూర్చొని ఉన్నాడు. ఇలా చేస్తే భారతీయులు ఎప్పటికీ రష్యాలాగా అమెరికాను ఇష్టపడరు, అమెరికాతో దగ్గరవ్వరు. నువ్వెవరు అమెరికాకు అధ్యక్షుడు, నీ స్థాయి ఏంటి, ఆసిమ్ మునీర్తో నువ్వు డిన్నర్ టేబుల్లో కూర్చోవడం ఏంటి? అండ్ డొనాల్డ్ ట్రంప్ మోడీ గారిని కూడా పిలిచారు. మీరు కెనడా G7 సమావేశం నుండి అమెరికాకు రాగలరా? మనం ముగ్గురం కూర్చొని, అంటే డొనాల్డ్ ట్రంప్, నరేంద్ర మోడీ గారు, ఆసిమ్ మునీర్, ఈ ముగ్గురు కూర్చొని డిస్కస్ చేద్దాం, నేను మీ మధ్యలో మీడియేషన్ చేయిస్తాను, సింధు నది ఒప్పందం గురించి మాట్లాడదాము అన్నట్లు నరేంద్ర మోడీ గారిని ఈయన అమెరికాకు పిలిస్తే నరేంద్ర మోడీ గారు ఖరాఖండిగా నేను రాలేను, నాకు వేరే పనులు ఉన్నాయని చెప్పేశారు. అండ్ మోడీ గారు క్లియర్గా డొనాల్డ్ ట్రంప్తో సీజ్ ఫైర్ చేయించింది అమెరికా కాదు, మీ అసిస్టెంట్స్ కాదు, మీ వైస్ ప్రెసిడెంట్ కాదు, మీ ఆర్మీ కాదు, పాకిస్తాన్ ఆర్మీనే ఇండియన్ ఆర్మీకు కాల్ చేసి హాట్ లైన్లో కాల్ చేసి సీజ్ ఫైర్ కోరుకుంది కాబట్టే భారత్ యుద్ధాన్ని ఆపేసింది అని క్లియర్గా డొనాల్డ్ ట్రంప్ కు చెప్పేశాడు. ఇప్పుడు ఈ రోజు డొనాల్డ్ ట్రంప్ ఇంకొక కొత్త స్టేట్మెంట్ ఇస్తున్నాడు. నా ఫాలోవర్స్ లో కొంతమందికి అమెరికా ఇరాన్ యుద్ధంలో దూరడం ఇష్టం లేదు అంటున్నాడు. అమెరికన్ లా మేకర్స్, అమెరికన్ అపోజిషన్ లీడర్స్ ఏమంటున్నారు అంటే ఒకవేళ అమెరికా యుద్ధంలో దూరితే ఇది ఎక్కడికి వెళ్ళి ఆగుతుంది అనేది ఎవ్వరికీ తెలియదు అంటున్నారు. కరెక్ట్గా చెప్పారు. ఎందుకంటే ఒకవేళ అమెరికా ఇరాన్ యుద్ధంలో దూరితే ఎండ్ అనేది ఉండదు, అంతం అనేది ఎప్పటికీ ఉండదు. ఏం అర్థం చేసుకోండి, అమెరికా ఇలాగే 9/11 అటాక్స్ ను సద్దాం హుసేన్ చేయించాడు అని చెప్పి ఇరాక్లో యుద్ధం చేసింది. ఒసామా బిన్ లాడెన్ కోసం ఆఫ్ఘనిస్తాన్లో 20 ఏళ్లు యుద్ధం చేసింది. ఒక విషయం తెలిస్తే మీరు షాక్ అవుతారు, అమెరికా ఆఫ్ఘనిస్తాన్లో
20 ఏళ్ల కవాతు కోసం దాదాపు $2.1 ట్రిలియన్ ఖర్చు పెట్టింది. దాదాపు 2000 సైనికుల్ని కోల్పోయింది. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ లాంటి ఎస్కలేషన్ ఇరాన్లో అయితే అమెరికా ఇంకొక $5 ట్రిలియన్ ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. ఇరానియన్స్ను మిగతా అరబ్స్ అండ్ పఠాన్స్ లేదా పంజాబీ ముస్లిమ్స్ లాగా చూడకూడదు. వీళ్ళు పార్సిల్, వీళ్ళు షియా ముస్లిమ్స్గా కన్వర్ట్ అవ్వకముందు జొరాస్ట్రియనిజం రిలీజన్ను ఫాలో అయ్యేవారు. సైరస్ ద గ్రేట్ గురించి వినే ఉంటారు. యాక్చువల్లీ 520 BC ఆ సమయంలో బేబిలోనియన్ సామ్రాజ్యం ఎంతోమంది యూదులను బందీలుగా పట్టుకుంది. బేబిలియన్ రాజు ఆ టైంలో యూదుల యొక్క అత్యంత పవిత్రమైన టెంపుల్ మౌంట్ను ధ్వంసం చేశాడు. యాక్చువల్లీ సైరస్ ద గ్రేట్ 2 రాజు బేబిలియన్ సామ్రాజ్యాన్ని ఓడించి యూదులను రిలీజ్ చేశాడు. యూదులకు అత్యంత పవిత్రమైన టెంపుల్ మౌంట్ను తిరిగి కట్టించాడు. ఆ టెంపుల్ మౌంట్ని ఇప్పుడేమంటారో కమెంట్ చేయండి. మీకు తెలిస్తే కమెంట్ చేయండి. నేను కాదు, యూదులనే అడగండి లేదా ఎక్కడైనా రీసెర్చ్ చేయండి. ఒకప్పుడు యూదులు అండ్ పార్సీలు చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. యూదులకు సైరస్ ద గ్రేట్ అంటే చాలా గౌరవం. ద సైరస్ అనే వ్యక్తి జొరాస్ట్రియనిజం అనే రిలీజియన్ను నమ్మేవారు. మన టాటా, గోద్రేజ్ వీళ్ళందరూ జొరాస్ట్రియన్సే. 7th సెంచరీలో ఎప్పుడైతే ఇస్లాం వ్యాపించిందో అప్పుడు ఈ పార్సీలను మతం మార్చి షియా అండ్ సున్నీ ముస్లిమ్స్లా కన్వర్ట్ చేశారు అన్నమాట. ఎక్కువగా షియా ముస్లిమ్స్ ఇరాన్లో ఉన్నారు. ఇస్లామిక్ క్యాలిఫేట్ వీళ్ళను షియా ముస్లిమ్స్ లాగా కన్వర్ట్ చేసింది. 1948 నుండి 1979 వరకు యాక్చువల్లీ ఇజ్రాయెల్ ఇరాన్ క్లోజెస్ట్ ఫ్రెండ్స్ లాగా ఉండేవారు. ఎప్పుడైతే ఆయతుల్లా రొహెల్లా ఖమేని మతం పేరుతో, షియా మతం పేరుతో ప్రభుత్వాన్ని స్థాపించారో, ఇస్లామిక్ దేశాలను ముల్లాలే పాలించాలి అనే థియోక్రటిక్ రూల్ను తీసుకొచ్చాడు, అప్పటి నుండి ఇజ్రాయెల్ ఇరాన్ భద్రశత్రువుల్లా మారిపోయారు. 1979 కంటే ముందు ఇరాన్ చాలా పాష్గా ఉండేది, వెస్టర్నైజ్గా ఉండేది. ఇరానియన్ అమ్మాయిలు అబ్బాయిలతో సమానంగా చదువుకునేవారు. బట్ రొహెల్లా ఖమేని వచ్చి మొత్తం మార్చేశాడు, అమ్మాయిల్ని అణిచివేశాడు. దీని తర్వాత ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య గొడవలు పెరిగాయి అన్నమాట. 1970sలో సద్దాం హుస్సేన్ ఓసిరాక్ న్యూక్లియర్ ప్లాంట్ను ఇజ్రాయెల్ ఇరాన్ ఇద్దరూ కలిసి లేపేశారు. 1979 వరకు ఇజ్రాయెల్ ఇరాన్ కాంబో డెడ్లీగా ఉండేది. మిడిల్ ఈస్ట్లో వీళ్ళిద్దరూ పవర్ను బ్యాలెన్స్ చేసేవారు. ఇరానియన్లు ఈ పార్సీలు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ లాగా పఠాన్, పంజాబీ ముస్లిమ్స్ లాగా ఉండరు. వీళ్ళు చాలా ధైర్యంగా ఉంటారు. డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్ను డీల్ చేసినట్లు ఇరాన్ను కూడా డీల్ చేస్తున్నాడు. ఇది తప్పు. ఇజ్రాయెల్ కరెక్ట్గా ప్లాన్ వేసింది. ఇజ్రాయెల్ ప్లాన్ ఏంటి అంటే ఇరాన్ పైన దాడి చేసి ఇరాన్ ప్రజల్లో తిరుగుబాటు తీసుకురావాలి అని, అలీ ఖమేనీను గద్దె నుండి దింపాలి అనేదే ప్లాన్. అయితే డొనాల్డ్ ట్రంప్ వచ్చి అన్కండిషనల్గా సరెండర్ చేయి, ఇరాన్ ప్రజలందరూ మాట్లాడకుండా అమెరికా ఇజ్రాయెల్కు లొంగిపోవాలి అనే స్టేట్మెంట్ తర్వాత అలీ ఖమేనీ పైన ఇరానియన్ ప్రజల్లో సింపతి పెరిగింది అన్నమాట. ఉదాహరణకు భారత్నే తీసుకుందాం. అమెరికా మాట్లాడకుండా భారతీయులందరూ లొంగిపోవాలి అంటే భారతీయులందరూ యునైట్ అవుతారా లేదా, తిరగబడతారా లేదా? ప్రస్తుతం ఇరాన్లో ప్రజలందరూ యునైట్ అవుతున్నారు అన్నమాట. డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్లో ఒక్కొక్కసారి ఏం మాట్లాడతారో ఆయనకే అర్థం కాదు. ఇప్పుడు మళ్ళీ నేను యుఎస్ ఆర్మీను పంపకపోవచ్చు అని అన్ప్రెడిక్టబుల్గా మాట్లాడుతున్నారు. నేను ఇంతకు ముందు చెప్పా కదా, అమెరికా ఇరాన్ యుద్ధంలో ఫుల్ టైం దూరితే మినిమం $5 ట్రిలియన్ ఖర్చు పెట్టుకోవాలి. 5,000 మంది అమెరికన్ సైనికుల్ని కోల్పోవాలి. మేబీ ఎక్కువ మందిని కూడా కోల్పోవచ్చు. బికాజ్ మిడిల్ ఈస్ట్లో దాదాపు 19 అమెరికన్ మిలిటరీ బేసెస్ ఉన్నాయి. ఇరాన్ దగ్గర ఉన్న ఫతే హైపర్సోనిక్ మిజైల్స్ 19 మిలిటరీ బేసెస్ పైన దాడి చేయొచ్చు. చైనా ఆల్రెడీ $17 ట్రిలియన్ మార్కు చేరుకుంది. ఒకవేళ అమెరికా యుద్ధంలో ఇరుక్కుంటే, ఇరాన్ యుద్ధంలో ఇరుక్కుంటే చైనా నంబర్ 1 పొజిషన్కు రావడం ఖాయం. గ్లోబల్ లెవెల్లో ఆయిల్ క్రైసిస్ రావడం ఖాయం. యుద్ధం అనేది సౌదీ, యమన్, యుఏఈ, బెహ్రీన్, కువైట్ వరకు వ్యాపించే అవకాశాలు ఉన్నాయి. ఇజ్రాయెల్ ఆల్రెడీ 70% వర్క్ చేసేసింది. ఇక మిగతా పని అమెరికా చేయాలి. మొత్తం భారాన్ని ఇజ్రాయెల్ మీద వేయడం కరెక్ట్ కాదు. అమెరికా చేయాల్సిన పని ఇరాన్తో మాట్లాడి ఇరాన్ యొక్క ఎన్రిచ్మెంట్ వర్క్స్ను స్టాప్ చేయించాలి, లేదా స్ట్రాటజిక్గా డిసిషన్స్ తీసుకోవాలి, లేదా స్ట్రాటజిక్గా దాడులు చేయాలి. అంతేగాని రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడం వల్ల, ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా మాట్లాడడం వల్ల ఎవ్వరికీ ఎటువంటి ఉపయోగం లేదు. ఈవెన్ డొనాల్డ్ ట్రంప్ ఫాలోవర్స్ కూడా అమెరికా అండ్ అమెరికన్ ఆర్మీ ఇరాన్ యుద్ధంలో దూరొద్దు అంటున్నారు. పంచాయతీ తెగాలి అంటే ఇరాన్ ఇష్యూను పూర్తిగా ఇజ్రాయెల్కు వదిలేయాలి. డొనాల్డ్ ట్రంప్ మధ్యలో దూరి ఫ్రీగా మార్క్స్ కొట్టేస్తే ఎటువంటి లాభం లేదు. ఇరాన్ను ఎలా డీల్ చేయాలో బెంజమిన్ నేతన్యాహుకు బాగా తెలుసు. బెంజమిన్ నేతన్యాహు కింద అమెరికన్ ఆర్మీ పనిచేస్తే మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది. లేదు, డొనాల్డ్ ట్రంప్ కింద బెంజమిన్ నేతన్యాహు, యుఎస్ ఆర్మీ కింద మొసాద్ లేదా ఇజ్రాయెల్ ఆర్మీ పనిచేస్తే
పరిణామాలు వేరుగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే మిడిల్ ఈస్ట్ గురించి బెంజమిన్ నెతన్యాహుకు తెలిసినంత ఎవ్వరికీ తెలియదు. లేటెస్ట్ అన్వెరిఫైడ్ రిపోర్ట్స్ ఆధారంగా, ఇది వెరిఫైడ్ కాదు, అన్వెరిఫైడ్ రిపోర్ట్స్ ఆధారంగా ఒక ఇరాన్ ప్యాసింజర్ ప్లేన్ ఇరాన్ ప్రభుత్వ నాయకుల్ని తీసుకొని ఈరోజు సాయంత్రం ఒమాన్లో ల్యాండ్ అయిందంట. మేబీ మళ్ళీ ఇరాన్ అండ్ అమెరికా న్యూక్లియర్ డీల్ గురించిన చర్చలను కొనసాగించే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. ఈరోజు రాత్రి ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. ఇరాన్ ఇలైట్ యూనిట్ IRGC ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ఇరాన్ ఇజ్రాయెల్ పైన దాడి చేయడానికి ఫతే-1 అనబడే హైపర్సోనిక్ మిజైల్స్ను వాడుతోందంట. ఈ మిజైల్స్ మ్యాక్ 13 స్పీడ్లో వెళ్తాయి. ఇవి గాల్లోనే లెఫ్ట్ రైట్ టాప్ డైరెక్షన్స్ను మార్చుకుంటూ వెళ్తాయి కాబట్టి దీన్ని యారో, డేవిడ్ స్లింగ్ లేదా ఐరన్ డోమ్ డిటెక్ట్ చేయలేకపోతున్నాయి. ఇరాన్ ఆకాశం మొత్తం, ఇరాన్ ఎయిర్ స్పేస్ మొత్తం ఇప్పుడు ఇజ్రాయెల్ కంట్రోల్లో ఉంది. ఇజ్రాయెల్ యొక్క దాదాపు 70 యుద్ధ విమానాలు ఇరాన్ మొత్తంలో తిరుగుతూ ఉన్నాయి. పాలస్తీన్లో ఉండేది అరబ్ ప్రజలు. అరబ్ ప్రజల కోసం అరబ్ దేశాలే ముందుకు రానప్పుడు షియా ముస్లిం పార్సీలు ఎందుకని ముందుకొస్తున్నారు? అంటే ఇక్కడ ఇరాన్ కూడా మిడిల్ ఈస్ట్లో హీరో అవ్వడానికి ట్రై చేస్తోందా? ఇంకెన్నాళ్ళు మిడిల్ ఈస్ట్ కాలిపోతూ ఉంటుందో కమెంట్ చేయండి. కంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.